ఒక 2 అంకెల సంఖ్య కావాలట. నాకు 2 అంకెల సంఖ్య కావాలి. 2 డిజిట్ నంబర్ అంటే 2 అంకెల సంఖ్య కావాలి. నాకు 2 అంకెల సంఖ్య కావాలి. ఈ సంఖ్యను 7 తోటి గనక నేను విభజిస్తే 7 తోటి గనక విభజిస్తే నాకు శేషము 3 రావాలి. 7 తోటి గనక నేను విభజిస్తే శేషము 3 రావాలి. ఎన్నిసార్లు విభజిస్తున్నాం మనకు తెలియదు. దాన్ని మనము ఏ అనుకుందాం. ఒక నంబర్ని తీసుకున్నాను, దాన్ని నేను 7 తోటి విభజిస్తే నాకు శేషము 3 రావాలి. ఈ ఎగ్జాంపుల్ చూడండి సార్. ఈ ఎగ్జాంపుల్ అర్థమవుతే మనకు క్లియర్గా అన్నీ అర్థమవుతాయి. 13ని నేను 5 తోటి విభజిస్తున్నాను. 5 2 10. మిగిలిన శేషం ఎంత? 3. 13ని 5 తోటి గనక నేను విభజిస్తే 5 2 10. మిగిలిన శేషం ఎంత? 3. అంటే 13 అనే నంబర్ని 5 తోటి గనక నేను విభజిస్తే 5 2 10. మిగిలిందెంత? 3. 13ని నేను 5 × 2 + 3గా రాసుకోవచ్చు. 5 × 2 + 3గా రాసుకోవచ్చు. 13 బదులు ఇక్కడ n ఉంది. n నేను 7 తోటి విభజిస్తే రైట్ శేషం ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంటే ఆ నంబర్ యొక్క ఫామ్ ఎంత? 7a + 3. నంబర్ యొక్క ఫామ్ ఎంత? 7a + 3. ఇక్కడ ఏ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి మనకు అంకెల గురించి ఒక కండిషన్ ఇచ్చాడు. 2 అంకెల సంఖ్య అన్నాడు. అక్కడ ఏమన్నాడు? అది 2 అంకెల సంఖ్య అని అన్నాడు. అంటే ఏ 0 కనుక పెట్టుకుంటే నాకు 3 వస్తుంది. అది ఒక్క అంకె ఉన్న సంఖ్య. ఏ గనక 1 పెట్టుకుంటే నాకు 10. 10 అనేది 2 అంకెల సంఖ్య. 1 నుంచి ఎంతవరకు పెట్టాలి అనేదే క్వశ్చన్. సపోజ్గా 14 పెట్టాను అనుకోండి. 14 ఏళ్ళ ఎంత? 98. 98 + 3 ఎంత? 101. 101 అనేది 3 అంకెల సంఖ్య అయింది. అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 13 రావాలి. ఏ 1 నుంచి 13 వరకు అంటే 2 అంకెల సంఖ్యలో అతి చిన్న వాల్యూ ఏంటి? 10. అతి పెద్ద వాల్యూ ఏంటి 2 అంకెల సంఖ్యలో? 94. చిన్న వాల్యూ అడిగితే ఆన్సర్ 10, పెద్ద వాల్యూ అడిగితే ఆన్సర్ 94. సో మొత్తము 1 నుంచి 13 మనం ఎలా కౌంట్ చేస్తాం సార్? 1 గనక చిన్న వాల్యూ, 13 గనక పెద్ద వాల్యూ అయితే మొత్తం ఎన్ని నంబర్లు ఉన్నాయి? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ +1. 13 - 1 12 + 1 13. మొత్తము ఎన్ని నంబర్లు ఉన్నాయి? 13 నంబర్లు ఉన్నాయి. నాకు సమ్ అడుగుతున్నాడు. సమ్ ఏమవుతుంది సార్? n/2 × ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అవుతుంది. n/2 × ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అవుతుంది. సార్ ఎందుకు సార్ సమ్ n/2 × ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్? మధ్యగతము అని అంటే లెఫ్ట్ సైడ్ నుంచి మొదటి టర్మ్, రైట్ సైడ్ నుంచి మొదటి టర్మ్, దాని యొక్క సగటు. మధ్యగతంని సగటు అంటాం. SN/N ఈజ్ 1/2 × ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. కాబట్టి SN ఎంత అయింది? n/2 × ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అయింది. n/2 × ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అయింది. n ఎంత ఇచ్చాడు? 13. 13/2 × 10 + 94 అంటే 13/2 × 104. ఇది 252 సార్. ఆన్సర్ ఎంత? 676. ఆన్సర్ ఎంత? 676. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఒక నంబర్ని 7 తోటి విభజిస్తే శేషం 3. నంబర్ ఏమవుతుంది? 7a + 3. ఇచ్చిన సంఖ్య 2 అంకెల సంఖ్య అన్నాడు. అంటే ఏ 0 పెట్టుకుంటే ఒక్క అంకె సంఖ్య వస్తుంది. ఏ 1 నుంచి 13 వరకు నేను తీసుకుంటున్నాను. 14 తీసుకుంటే 14 7 98.
ప్లస్ 3 ఎంత 101. 101 అనేది 3 అంకెల సంఖ్య అయింది కాబట్టి 1 నుంచి 13 వరకు తీసుకున్నాను. 1 నుంచి 13 వరకు మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య ప్లస్ 1. 13 మైనస్ 1 ప్లస్ 1 మొత్తము 13. ఫస్ట్ నంబర్ ఎంత 10, లాస్ట్ నంబర్ ఎంత 94. 13/2 ఇంటూ 10 ప్లస్ 94. 13/2 ఇంటూ 104. 252s are 13 ఇంటూ 52 ఎంత ఆన్సర్ 676. చాలా ఇంపార్టెంట్ మోడల్స్, చాలా ఇంపార్టెంట్ మోడల్. అందరికీ ఈ మోడల్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్ సార్, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చూడండి రైట్. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద సమ్ ఆఫ్ ది ఏపీ. ఇక్కడ మీరు ఒక అంక శ్రేణిలో కొన్ని నంబర్లు ఇచ్చాడు సార్, అంక శ్రేణిలో ఒక నంబర్లు ఇచ్చాడు రైట్. ఏమేమి ఇచ్చాడు చూడండి సార్ రైట్. 30, 27, 24, 21 అండ్ సో ఆన్. నవ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ చూడంగానే మనం ఆన్సర్ చెప్పొచ్చు. దానికి ముందు ట్రెడిషనల్ మెథడ్ చెప్తాను. 30, 27, 24, 21 అండ్ సో ఆన్. 30, 27, 24, 21 అండ్ సో ఆన్. ఈ వాల్యూ తగ్గుకుంటూ వస్తుంది సార్. ఎంత తగ్గుకుంటూ వచ్చింది? ఇక్కడ 3 తగ్గింది. ఒక గ్యాప్ వాల్యూ ఎంత -3. ఒక గ్యాప్ వాల్యూ ఎంత -3. మళ్ళీ 3 తగ్గింది, 3 వాల్యూ రైట్. ఇలా 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 తగ్గుకుంటూ ఒక వాల్యూ దగ్గరకు వచ్చి మళ్ళీ 3 తగ్గితే నెగటివ్లు వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ వాల్యూ 30 నుంచి కిందికి వస్తుంది. 30 నుంచి 27, 27 నుంచి 24, 24 నుంచి 21 అలా 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 0 దగ్గరికి వచ్చి 0 తర్వాత నెగటివ్లోకి ఎంటర్ అవుతుంది. నెగటివ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ వాల్యూ పడిపోతుంది, ఆ వాల్యూ పడిపోతుంది. అంతే కదా సార్. 2 + 3 అంటే 5, 5కి -5 యాడ్ చేసినాం అనుకో వాల్యూ పడిపోతుంది. అంటే 0 నుంచి ముందుకు వెళ్ళంగానే వాల్యూ పడిపోతుంది. వాల్యూ పడిపోగానే మనకు మ్యాక్సిమం వాల్యూ రాదు. అంటే మనము ఇక్కడ వరకు తీసుకుంటేనే మనకు మ్యాక్సిమం వస్తుంది, ఇక్కడ వరకు తీసుకుంటేనే మనకు మ్యాక్సిమం వస్తుంది, ఇక్కడ వరకు తీసుకుంటేనే మనకు మ్యాక్సిమం వస్తుంది. ఎందుకు సార్ ఇక్కడ వరకు తీసుకుంటేనే మనకు మ్యాక్సిమం వస్తుంది? అది దాటంగానే నెగటివ్ జోన్ స్టార్ట్ అవుతుంది. నెగటివ్ వల్ల వాల్యూ పడిపోతుంది. క్వశ్చన్లో క్లియర్గా నాకు మ్యాక్సిమం వాల్యూ అని అన్నాడు. క్వశ్చన్లో క్లియర్గా నాకు మ్యాక్సిమం వాల్యూ అని అన్నాడు. మ్యాక్సిమం వాల్యూ వాడు అన్న తర్వాత నాకు రైట్ నెగటివ్ తీసుకోకూడదు, అంటే ఇక్కడ వరకు తీసుకోవాలి. నెగటివ్కి ముందున్న నంబర్ ఎంత 0. ఒక గ్యాప్ -3 అయిందనుక 30 0 అయితే నాకు ఎన్ని గ్యాపులలో అది 0 అవుతుంది? 10 గ్యాపులలో నాకు 0 అవుతుంది. 10 గ్యాపులు, మొదటి నంబర్ నుంచి 10 గ్యాపులు. అంటే మొత్తము ఎన్ని వాల్యూ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 11 టర్మ్స్ ఉన్నాయి. 30, 27, 24 0 వరకు తీసుకోవచ్చు. 30 0 అయింది అంటే 30 తగ్గింది. ఒక గ్యాప్లో 3 తగ్గింది. 30 అంటే 10 గ్యాపులు తగ్గిస్తే తగ్గింది. 10 గ్యాపులు అంటే n వాల్యూ 11, n వాల్యూ 11, n ఈక్వలెంట్ 11. సమ్ అడిగాడు కాబట్టి సమ్ ఏంటి సార్? Sn ఈజ్ n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఆన్సర్ 11 ప్రధాన సంఖ్య కాబట్టి ఆన్సర్ 11 తోటి భాగింపబడాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఏంటి? 165. ఆన్సర్ ఏంటి? 165. ఆర్ సింపుల్. ఫస్ట్ టర్మ్ n ఈజ్ 11/2 ఇంటూ 30. 11 ఇంటూ 15 ఎంత? 165. 11 ఇంటూ 15 ఎంత? 165. అందరికీ ఐ హోప్ ద ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. 30 నుంచి కిందకు జారుతూ 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 0 వరకు వెళ్ళింది. 0 తర్వాత నెగటివ్ తీసుకుంటే నాకు వాల్యూ తగ్గుతుంది. అంటే 0 వరకే తీసుకోవాలి. 30 0 అయ్యిందంటే 30 తగ్గాలి. ఒక గ్యాప్ -3, 30 గ్యాప్ రావాలంటే 10 గ్యాపులు తగ్గాలి. 10 గ్యాపులు అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 11. మొత్తం 11 టర్మ్స్ ఉన్నాయి.
మొత్తము 11 టర్మ్స్ ఉన్నాయి. ఐ హోప్ ద ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్.